రాష్ట్ర అధికార ప్రతినిధి, వీరితో పాటు పొలిటికల్ అనలిస్ట్ మస్తాన్ రావు గారు. సో వీరు నలుగురు మనతోటి డిబేట్కి సిద్ధంగా ఉన్నారు. వీరితో మాట్లాడదాం. ముందుగా మస్తాన్ రావు గారు, గుడ్ మార్నింగ్ సార్. సో ఓవరాల్గా చూస్తే సుపరిపాలనకు ఏడాది అని చెప్పేసి కూటమి ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుంది. ఈరోజు అన్ని ప్రధాన పత్రికల్లో కూడా ప్రధానమైనటువంటి పెద్ద యాడ్ కూడా ఇచ్చినటువంటి పరిస్థితి చూసాం. సో అందులో ఈ ఏడాదిలో ఏమేం చేసావు, ఏం చేయబోతున్నాం అని చెప్పేసి వాళ్ళు ఒక పెద్ద యాడ్ కూడా ఇచ్చారు. అంతేకాకుండా ప్రచారం కూడా చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి. ఏంటి నిజంగా ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చారనుకోవచ్చా, లేకపోతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెబుతూ ఉన్నట్టు కేవలం ఇది వెన్నుపోటు అని చెప్తున్నటువంటి మాటల్లో నిజముందంటారు? అసలు ఏంటి ఓవరాల్గా 1 yearలో ఏం జరిగిందని మీరు భావిస్తున్నారు? గుడ్ మార్నింగ్ అండి. మీకు ప్రైమ్ లైన్ వీక్షకులకు, అదేవిధంగా ప్యానెల్లో ఉన్న పెద్దలకు కూడా. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జూన్ 12కి ఈ రోజుకి కరెక్ట్గా సంవత్సరం పూర్తి, 2వ సంవత్సరం ప్రవేశిస్తున్నారు. ప్రధానంగా ఏంటంటే ఈ సంవత్సర కాలంలో మనం చూసినట్లయితే వాళ్ళు ఏదైతే ఫస్ట్ నుంచి చెప్తా వచ్చారు, ఎన్నికలు ఇచ్చారని కూడా, ఏంటి వాళ్ళు శ్రీలంక ఈ విధంగా అప్పులు చేసుకుంటూ పోతే శ్రీలంక ఏ విధంగా అయితే దెబ్బతిందో ఆర్థికంగా అలా అవుతుంది అనేది చెప్పుకుంటూ వచ్చారు. సో ఆ నేపథ్యంలో చూసినా కూడా గతంలో మనం చూస్తే జూన్ 24 ముందు జీతాలు ఇవ్వాలంటే ప్రతిరోజు ప్రతి నెలలో కూడా జీతాలు, ఉద్యోగస్తులు జీతాలు ఇవ్వాలంటే అప్పులకు వెళ్లాల్సిన పరిస్థితి ఆ రోజు ఉంది. ఇక సంక్షేమ పథకాలు కూడా అంతే. సంక్షేమ పథకాలకు సంబంధించి ఏదైతే రిజర్వ్ బ్యాంకు మనకి బాండ్లని వేలం వేస్తుందో వాటిని మనం అత్యధిక వడ్డీ కొనుక్కొని ఆ ద్వారా రుణాలు పెట్టి ఆయా పథకాలని అమలు చేసే పరిస్థితి కూడా ఆ రోజు మనం చూసాం. సో అవన్నీ చూసిన నేపథ్యంలో కూడా వీళ్ళు ఈ వేల కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే పథకాలను కూడా వీళ్ళు జగన్ గారి కంటే కొంత ఎక్కువగా ప్రకటించిన పరిస్థితి కూడా ఉంది. సో పథకాల విషయానికి వస్తే మాత్రం కొంత ఒక గ్యాస్ సిలిండర్ కాకుండా ఈ రోజు తల్లికి 100 ఇస్తా ఉన్నారు. అదేవిధంగా పెన్షన్ ఒకటి, అది సూపర్ 6 లేకపోయినా కూడా పెన్షన్ కూడా చాలా భారంగా పరిణమించే పరిస్థితి. దాన్ని కూడా 4,000 దేశంలో ఎక్కడా లేని విధంగా 63 లక్షల మందికి ఒక 1,00,000 అట్లా ఇస్తా ఉన్న పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా వాళ్ళ ప్రామిస్ చేసిన అన్న క్యాంటీన్లు కూడా సంక్షేమ పథకాలకు సంబంధించి చేశారు. అదేవిధంగా ఇక అభివృద్ధి విషయానికి వస్తే మనం కేంద్ర ప్రభుత్వం ఇక్కడ మంచి సత్సంబంధాలు కావచ్చు, లేదా డిపెండెన్స్ సెక్టర్ కావచ్చు, ఇప్పుడు పోలవరానికి కానీ లేదంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ఉన్న పరిస్థితి ఆ రోజు విక్రయం చేసేస్తున్నారు, దాదాపు ఫైనలైజ్ అయిపోయింది అనే పరిస్థితి నుంచి ఈ రోజు దానికి ఫర్నిచ్ ఓపెన్ చేయటం దానికి దాకా వచ్చి జరుగుతుంది. అదేవిధంగా రైల్వే జోన్కి సంబంధించి కూడా అడుగులు పట్టాయి, దానికి సంబంధించి అధికారుల నియామకం కూడా జరుగుతుంది. పోలవరానికి సంబంధించి కూడా కొంత నిధులు తెచ్చుకున్న పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా అమరావతి పునర్నిర్మాణానికి కూడా దాదాపు కొన్ని వేల కోట్ల రూపాయలు కేంద్రం సపోర్ట్ చేస్తున్న పరిస్థితి కూడా ఉంది. అదేవిధంగా వైఎస్ఆర్సీపీ అధికారం కోల్పోవడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఆ రోజు ప్రచారం చేసిన రోడ్ల విషయానికి కూడా కొంత ప్రజలు చాలా సానుకూలత వ్యక్తం చేస్తున్న పరిస్థితి. రోడ్లు రిపేర్లు కావచ్చు, కొత్త రోడ్లు వేయటం కావచ్చు, వాటికి సంబంధించి కూడా ఈరోజు వాళ్ళందరూ కూడా కొంత సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. సో ఓవరాల్ గా చూసుకుంటే ఇంకోటి ఏంటంటే పెట్టుబడులకు సంబంధించి కూడా ఇప్పుడు వస్తున్న వార్తలు అంటే ఇవాళ యాడ్లో ఇచ్చిన 9 లక్షల చిల్లర కోట్ల రూపాయలు పెట్టుబడులు వస్తున్నాయని చెప్పేసి వాళ్ళు చెప్పారు. అదేవిధంగా రానున్న కాలంలో నిరుద్యోగ వృత్తికి సంబంధించి కూడా తాము కాన్సన్ట్రేట్ చేస్తున్నాం అనేది. రెండోది ఏంటంటే రేషన్ బియ్యానికి సంబంధించి మాఫియా ఏదైతే ఉందో ఇప్పుడు అక్కడున్న ఆ రేషన్ మాఫియాను అరికట్టడానికి ప్రత్యామ్నాయంగా బియ్యానికి ప్రత్యామ్నాయం సరుకులు ఇవన్నీ ఇస్తున్నామని చేస్తున్నాం. ఓవరాల్ గా చూస్తే లా అండ్ ఆర్డర్ ఏంటంటే గతంలో కొంత లా అండ్ ఆర్డర్ అంటే మిగతా పథకాలన్నీ చేశారు. 2,73,000 కోట్లు జగన్ గారు వాళ్ళ ఖాతాల్లో డైరెక్ట్ గా వేశారు, ఇంటింటికి ఆ విషయాన్ని చెప్పగలిగారు అనేది కూడా అది ఏమాత్రం వాళ్ళకి ఉపయోగం లేకుండా పోయింది. కేవలం 40% ఓట్లు మాత్రమే పరిమితమైన పరిస్థితి. సో ఇవన్నీ చూసినప్పుడు అంటే లా అండ్ ఆర్డర్ కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారం కోల్పోవడానికి ప్రధాన కారణంగా చెప్తారు. సో ఈ రోజు చూస్తే ఏంటంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకుల అరెస్టు విషయంలో తప్ప మిగతా విషయాల్లో లా అండ్ ఆర్డర్ అంటే అత్యాచారాలు కూడా కొంత పెరిగిన మాట వాస్తవం. అత్యాచారాలకు సంబంధించి కూడా కొంత అడ్డుకట్ట వేయాల్సి ఉంది. దానికి సంబంధించి పోలీస్ యంత్రాంగం కూడా కొంత హార్ష్గా బిహేవ్ చేస్తున్న పరిస్థితి.
వాటిని అరికట్టాలని. ఇవన్నీ చూస్తే ఓవరాల్ గా ఏంటంటే లా అండ్ ఆర్డర్ విషయంలో కొంత మెరుగైన పరిస్థితి ఉందనేది. అదేవిధంగా అభివృద్ధి మీద కూడా కాన్సన్ట్రేట్ చేశారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వెనుకోటి జనంలో చెప్పినట్టు సూపర్ 6 హామీలకు సంబంధించి ఆయన ఈ నెలలో 2 అతిపెద్ద కార్యక్రమాలు, రైతు భరోసా అది అన్నదాత సుఖీభావ కావచ్చు, అదేవిధంగా తల్లికి వందనం కావచ్చు, ఈ 2 కూడా ఈ అమలు చేస్తా ఉంటున్నారు. కాబట్టి ఏదైతే వైఎస్ఆర్సీపీ ఆశిస్తా ఉందో ప్రభుత్వం మీద ప్రజా వ్యతిరేకత తీవ్రంగా ఉందనేది, అది కొంత తగ్గుముఖం పట్టే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఎప్పుడైతే డైరెక్ట్ బెనిఫిట్ పొందుతారు సంక్షేమ పథకాల గురించి, అప్పుడు ఈ ప్రభుత్వం మీద కొంత ఆ పేదలు ఎవరైతే ఉన్నారో గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళకు కూడా ఆ వ్యతిరేకత కూడా కొంత పోయే అవకాశం ఉంది. సో ఓవరాల్ గా చూసినట్లయితే ఏంటంటే ఇక పవన్ కళ్యాణ్ ఇక కూటమి సర్కారులో ఉన్న లుకలుకలు అంటే వాళ్ళు ఎంత సమన్వయంగా వెళ్తున్నారు ఏంటి, అది కూడా రాష్ట్ర అభివృద్ధి మీద సంక్షేమం మీద ఎంత కాన్సన్ట్రేట్ చేస్తూ ఎంత ప్రభావం చూపుతుంది అనేది మనం చూస్తే కొంత అది కొంత ప్రమాదకరమైన స్థాయికి వెళ్తున్నట్టుగా చూడొచ్చు. ఎందుకంటే ముఖ్యంగా జనసేన అదేవిధంగా తెలుగుదేశం పార్టీ మధ్య ఆ విధమైన సమన్వయం చాలా లోపిస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది చాలా నియోజకవర్గాల్లో. ఇంకా జనసేన తాము త్యాగం చేశామని చెప్తా ఉంది. సరే వాళ్ళు ఏం చేస్తారు అనేది మనం పక్కన పెడితే ఒకటి సార్, ఇక్కడ ఏంటంటే వాళ్ళ పార్టీలకు సంబంధించి కూటమికి సంబంధించి లోకల్ పక్కన పెడితే ఈ ఏడాది కాలంలో ఇస్తామన్నటువంటి హామీల విషయం ఏంటి అసలు? మీరు చెప్పినట్టు సూపర్ 6తో పాటు చాలా రకాలైనటువంటి హామీలు ఇచ్చారు, మేనిఫెస్టోలో భారీ ఎత్తున హామీలు ఇచ్చారు. ఆ హామీలకే మేము ఆ హామీలు నమ్మే ప్రజలు మమ్మల్ని ఓడించారని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చాలా క్లియర్ కట్గా చెప్తుంది. మా ఓటమికి కారణం ఏంటంటే చంద్రబాబు మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలే. అవి ఆయన ఎప్పుడు కూడా ప్రజల కోసం అలాంటివి ఎప్పుడు చేయలేదు, కేవలం మేనిఫెస్టోలు ఇస్తాడు, కొంతమ్మ కోరికలు తీస్తానని చెప్తారు. ఆ విధంగా ప్రజలు వాటిని నమ్మి మోసపోయి మమ్మల్ని ఓడించారు, కూటమికి అధికారం కట్టబెట్టారు అంటున్నారు. అయితే ఈ ఏడాది కాలంలో అనుకున్నటువంటి స్థాయిలో ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్లెయిమ్ చేసుకుంటుందో దీనివల్లే వాళ్ళకి అధికారం వచ్చింది అని చెప్పేసి, సో ఆ స్థాయిని వీళ్ళు అందుకోగలిగారా లేదా? సో అంటే నేనేంటంటే ఇప్పుడు రాజకీయ పార్టీలు వాగ్దానాలు చేసినప్పుడు వాళ్ళు వాస్తవానికి దూరంగా వెళ్తూ ఉంటారు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఇంటర్వ్యూ ఇచ్చినప్పుడు 2014-19 మధ్య 19లో మేము ఎందుకు ఓడిపోయామంటే కార్యకర్తల్ని సరిగ్గా చూసుకోలేకపోవటం, వైఎస్ఆర్సీపీ దుష్ప్రచారం అనేది ఆయన చెప్పిన పరిస్థితి. ఇక్కడ జగన్ గారు కూడా అంతే. వైఎస్ఆర్సీపీ కూడా ఏంటంటే వాస్తవానికి దూరంగా వెళ్తుంది. కేవలం వీళ్ళు చేసిన వాగ్దానం వల్లనే ప్రజలేమి వాళ్ళకేం ఓట్లే లేదు, వాళ్ళ మీద వ్యతిరేకత ఉంది. లా అండ్ ఆర్డర్కి సంబంధించింది, అప్పులు తీసుకొచ్చి అవన్నీ నడుపుతున్నారనేది ఉంది. చాలా అంశాలు దీని మీద ప్రభావం చేస్తాయి. వాస్తవానికి దగ్గరగా ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు కూడా అదే అన్నారు. ఆయన మీద వ్యతిరేకత అనే విషయాన్ని మర్చిపోయారు కదా. ఆ రోజు కూడా కొన్ని కార్యక్రమాల అమల్లో వాళ్ళు వైఫల్యం చెందారు. అదేవిధంగా ప్రత్యేక హోదా అంశాలు ఇవన్నీ కీలక పాత్ర వహించాలి. వాటిని కూడా పరిగణలోకి తీసుకోవాలి. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కూడా వాస్తవానికి దూరంగా వెళ్తే వాళ్ళు ఎందుకు ఓడిపోయారంటే కేవలం సూపర్ 6 హామీల వల్లే ఓడిపోయారంటే చాలా తప్పు కదా. వాళ్ళ మీద వ్యతిరేకత ఉందనేది, ఆ వ్యతిరేకత ఎందుకు వచ్చింది అనేది వాస్తవంగా వాళ్ళు రివ్యూ చేసుకుంటే దానిలో వాళ్ళకు కూడా నిజాలు తెలుస్తాయి. ఓకే సార్, ఓకే. రాఘవేంద్ర గారు గుడ్ మార్నింగ్ సార్. సో ఏంటి